ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి నారా లోకేష్ ఒక అద్భుతమైనటువంటి పని చేసుకొచ్చారు. ఇది మంగళగిరికి సంబంధించి కాబట్టి సిటీ ఎడిషన్లో రాశారు. మంగళగిరి కేంద్రంగా విద్యుత్ వాహనాలు, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో విద్యుత్ వాహనాల సంఖ్య పెరగడం, ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో విద్యుత్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆర్టీసీ సమకూరున్న విద్యుత్ బస్సు సర్వీసులకు మంగళగిరి ఆర్టీసీ డిపోలో ఛార్జింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎంటీఎంసీ కేంద్రంగా సుమారు 7 మెగావాట్లకు పైగా సామర్థ్యంతో ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ మేరకు విద్యుత్ శాఖ అనుమతులు కూడా ఇచ్చి విద్యుత్ సరఫరా చేస్తుంది. రాజధాని ప్రాంతంతో పాటు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో నడపడానికి ఆర్టీసీ విద్యుత్ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగా మంగళగిరిలో 200 బస్సులకు ఛార్జింగ్ పెట్టేందుకు వీలుగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 3 మెగావాట్ల సామర్థ్యంతో కేంద్ర ఏర్పాటుకు విద్యుత్ శాఖ దరఖాస్తులు చేయడంతో మంజూరు కూడా చేశారన్నటువంటిది. అలాగే విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ చేసేందుకు ఏర్పాటు చేసే కేంద్రంలో ప్రభుత్వం యూనిట్ విద్యుత్తుని 7 రూపాయలకే సరఫరా చేస్తుంది. విద్యుత్ వాహనాలు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాతూరులో ఇప్పటికే ప్రైవేట్ సంస్థ 1.8 మెగావాట్ల సామర్థ్యంతో ఛార్జింగ్ కేంద్రం ద్వారా సుమారు 60 బస్సులకి ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యం ఏర్పాటు చేస్తే కాజాలో 1,250 కిలోవాట్ల సామర్థ్యంతో 3 కేంద్రాలు, ఆత్మకూరులో 1, పెదవడ్లపూడిలో 1, కుంచనపల్లిలో 2 చొప్పున కేంద్ర ప్రైవేట్ సంస్థలు నిర్మాణం చేపట్టే. ఇందులో ఇప్పటికే 2 కేంద్రాలు అందుబాటులోకి రాగా మిగిలిన నిర్మాణంలోనే ఒక్కొక్క ఛార్జింగ్ గనికి 45 కిలోవాట్ల సామర్థ్యం ఉంది. ఇందుకు అనుగుణంగా అవసరాలకు అనుసరించి గన్లు ఏర్పాటు చేసుకుంటూ కృష్ణాయపాలెంలో రాజధాని పనులు చేస్తున్న కంపెనీ కూడా ఓ ఛార్జింగ్ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. చాలా అద్భుతమైనటువంటిది లోకేష్ చేసినటువంటి ఒక పని. ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఒక్కసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి లక్షల సార్లు చెప్పా, ఛార్జింగ్ సెంటర్లు పెట్టుకోండి, ప్రతి ఎమ్మెల్యే ప్రతి ప్రాంతంలో ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకుంటే సరే మీ పార్టీ కార్యకర్తలకు ఒక రకంగా బెనిఫిట్ అవుతుంది. రెండోది పబ్లిక్కి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్రాబ్లం అయిన వెహికల్స్ కొనట్లా. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి ఆ షాప్ ఓడి దగ్గరనన్నా పెట్టుకోవాలి, లేదా అక్కడక్కడ ఉన్నది కూడా 2 గంటలు 3 గంటలు ఛార్జింగ్ చేసే సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా 45 దీనికి సంబంధించి ఉన్నదంటే కనుక అరగంటలో ఛార్జింగ్ అవుతుంది. అది మంచి ఆలోచన. దాంతోపాటు అక్కడ ఇంకొక కొత్త ఉపాధి వస్తుంది. ఈ ఛార్జింగ్ స్టేషన్ల దగ్గర చిన్నపాటి క్యాంటీన్లు పెట్టుకోవచ్చు. ఎందుకంటే కార్ ఛార్జింగ్ 40 నిమిషాల నుంచి గంట సేపు పడుతున్నప్పుడు, బస్ ఛార్జింగ్ దాదాపు గంటన్నర పడుతున్నప్పుడు ఆ టైంలో ఖాళీ కూర్చుని ఏం చేస్తారు, ఏదో ఒకటి తినడానికి కాలక్షేపం కావాలి. అట్లాంటివి అరేంజ్ చేస్తే బాగానే ఉంటుంది.